బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి. తొలి మ్యాచ్లో భారత్ గెలిస్తే రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా సత్తా చాటింది. మూడో టెస్ట్ మాత్రం డ్రా అయింది. దీంతో సిరీస్ 1-1తో లెవెల్ అయింది. మెల్బోర్న్లో జరిగే బాక్సింగ్ డే టెస్ట్లో గెలిచిన జట్టు సిరీస్లో ఆధిక్యాన్ని అందుకుంటుంది. అందుకే బాక్సింగ్ డే టెస్ట్ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తుది జట్టులో 2 మార్పులు ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఉస్మాన్ ఖవాజా ఓపెనింగ్ పార్ట్నర్గా టీనేజ్ సెన్సేషన్ శామ్ కొన్స్టస్ బరిలో దిగబోతున్నాడు. గాయంతో హేజిల్వుడ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. హేజిల్వుడ్ స్థానంలో బొలాండ్ బరిలో దిగేలా ఉన్నాడు. భారత జట్టులో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. పేస్ విభాగంలోనే రోహిత్ సేన మార్పు చేయవచ్చని కథనాలొస్తున్నాయి. సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ లేదంటే హర్షిత్ రాణా ఆడే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. అశ్విన్ స్థానంలో జట్టులోకి ఇంకా ఎవరిని తీసుకోలేదు. బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులేమీ ఉండకపోవచ్చు. గత మ్యాచ్లోనూ ఓపెనర్గా కేఎల్ రాహుల్ రాణించాడు. టీమిండియా తరపున కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపికతో బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు సవాల్ విసిరాడు. అయితే యశస్వి జైస్వాల్ మాత్రం నిలకడగా రాణించలేకపోతున్నాడు. కీలకమైన మెల్బోర్న్ టెస్ట్లో అయినా యంగ్ ప్లేయర్ క్లిక్ కావాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. వన్డౌన్లో శుభ్మన్ గిల్ కూడా ఇంకా ఇంపాక్ట్ చూపించలేదు. గిల్పై భారీ అంచనాలే ఉన్నాయి. టాప్ 3 బ్యాటర్స్ హిట్ అయితే మిడిల్ ఆర్డర్ పైన ఒత్తిడి తగ్గుతుంది. 4వ స్థానంలో విరాట్ కోహ్లీ పైన అందరి చూపు పడబోతోంది. పెర్త్ టెస్ట్లో కింగ్ సెంచరీ కొట్టాడు. కానీ ఆ తర్వాత అదే జోన్ను కొనసాగించలేకపోయాడు. మెల్బోర్న్లో మాత్రం బిగ్ ఇన్నింగ్స్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. 5వ స్థానంలో పంత్ ఆడబోతున్నాడు. ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ కూడా ఇంకా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. మెల్బోర్న్లో బిగ్ ఇన్నింగ్స్ బాకీ తీర్చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెప్టెన్ రోహిత్ 6వ స్థానంలోనే బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క పెద్ద ఇన్నింగ్స్ ఆడితే హిట్ మ్యాన్ పై ఒత్తిడి తగ్గుతుందనే చర్చ జరుగుతోంది. లోయర్ మిడిల్ ఆర్డర్లో నితీష్ కుమార్ రెడ్డి కీలకం కాబోతున్నాడు. నితీష్ ఫామ్ టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. గత మ్యాచ్లో జడేజా హాఫ్ సెంచరీ కొట్టి ఊపు మీదున్నాడు. జడ్డు మరోసారి చెలరేగితే ఆసీస్ బౌలర్లకు టెన్షన్ తప్పకపోవచ్చు. పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా పైనే భారం పడనుంది. గత మ్యాచ్లో ఆకట్టుకున్న ఆకాశ్ దీప్ పైన అందరి ఫోకస్ ఉండబోతోంది.